రాజకీయమా ఏం చేస్తావే అనంటే ఓట్ల ముంగట నాయకుల నడుమ కుంపటి పెడతా అన్నదట. ఇప్పుడు ఎంపీ ఓట్లు దగ్గర పడుతుంటే కరీంనగర్ రాజకీయం రగులుతుంది. నిప్పుల ఉప్పేసినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు నాయకుల చిటపట అంటుర్రు. అందరేమో గాని పువ్వు పార్టీ లీడర్ బండి సార్కు, షేయ్ పార్టీ మంత్రి పొన్నం సార్కు నడుమ ఈగింత ఎక్కువనే లొల్లి నడుస్తున్నది. ఇప్పుడు వాళ్ళ పంచాది ఏడు దాకా వచ్చిందో ఒకసారి అరుసుకొని వద్దాం పార్రి. సూరుకు ఎక్కిన సుట్ట నిప్పు సుట్టు గుడిసె కంటుకున్నట్టు ఇద్దరు లీడర్ల నడుమున్న పంచాది రెండు పెద్ద పార్టీలకు అంటుకునే కథ అవుతుంది. ఓ కాంచి పార్లమెంటు ఓట్లు దగ్గర పడుతుంటే ఇటు పువ్వు పార్టీ వాళ్లకు అటు షేయ్ పార్టీ వాళ్లకు నడుమ నిప్పుల ఉప్పేస్తే బగ్గు అన్నట్టే రగులుతుంది తెలంగాణలో లీడర్ల నడుమ పంచాది. అండ్ల మంత్రి పొన్నం సారుకు పువ్వు పార్టీ లీడర్ బండి సారుకు నడుమ పంచాది సిలికి గాలివాన లెక్కనే రగులుతుంది. రాముని జన్మెక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు అవడన్నా. అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు రాముని జన్మ గురించి కూడా అంశం లేవనెత్తుతారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడని అనున్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. అది ఇన్నరా రాజకీయంలకు రావుణ్ణి గుంజింది మీరు. ఎవడన్నా అంటాడా రావుడు ఎక్కడ పుట్టిండని? ఎవడన్నా అంటాడా చెప్పు? నేను అనని మాటల్ని అన్ననని నా మీద గుడ్డ కాల్చి మీదేసుడెందుకు, బురద చల్లుడెందుకు? రుజువు చేస్తే సజీవ దానం చేస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. ఇంకేమన్నాడో ఈనూరి మీ అమ్మ కుట్టినవా అన్నని మళ్ళా నేను అమ్మ పేరు రాజకీయం చేస్తున్నా అంటున్నాడు. నేను మా అమ్మ పేరు రాజకీయం, అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు? అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది రావు ఎదవా నువ్వు మళ్ళా మా అమ్మ కాలు ముక్తా అంటున్నావు. ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు. నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే మాట్లాడలేదా? ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ, నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికి తెలుసు. ఏడుకైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇలా 80 సంవత్సరాల అమ్మను పట్టుకొని ఆత్మకు శోభిస్తుంది అంటున్నావా? బతుకున్నామని పట్టుకొని సారు గట్టిగానే నారాజు అయినట్టున్నాడు పాపం. బతికున్న మా అమ్మను, పానంతోనున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది అంటవా అనుకుంటా బండి సారి మీదకి గజ్జలు కట్టుకొని గజం ఎగిరినట్టు చేసిండు. ఇగో ఆయన అన్నాడని ఈయన అన్నాడని ఆయన ఒకళ్ళొకళ్ళు అనుకుంటున్నారు, సాపించుకుంటున్నారు, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్ సారుకు మంత్రి పొన్నం సారుకు నడమ పొట్టు పంచాది అవుతుంది. మరి చూడాలకి పంచాది ఎంత దూరం పోతుంది ఏంది అనేదిగా.